నిస్వార్థ జీవితం దేవుని ఆశీర్వాదం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి ధ్యానించుకుందాం. అదేమిటంటే మనల్ని మనం అతిగా పట్టించుకోవడం, మన సమస్యలపైనే దృష్టి పెట్టడం, దానివల్ల కలిగే నష్టాలు మరియు వాటి నుండి ఎలా విముక్తి పొందవచ్చో బైబిలు మార్గాల ద్వారా తెలుసుకుందాం. అతిగా మనల్ని మనం పట్టించుకోవడం. ఇది ఆరాధనతో సమానమా? మనల్ని మనం అతిగా పట్టించుకోవడం, మన సమస్యలపై, మన కష్టాలపై నిరంతరం దృష్టిపెట్టడం ఒక రకమైన ఆరాధనతో సమానమని చెప్పొచ్చు. అవును, ఇది మనల్ని మనం దేవుని స్థానంలో ఉంచుకోవడం లాంటిది. బైబిలు ప్రకారం ఇది విగ్రహారాధనతో పోల్చదగినది. గలతీయులకు వ్రాసిన పత్రికలో పాపపు కార్యాల జాబితా ఉంది. మనల్ని మనం అతిగా ప్రేమించుకోవడం పరోక్షంగా ఈ జాబితాలోని కొన్ని అంశాలతో ముడిపడి ఉంది. ఉదాహరణకు, స్వార్థం. మన ప్రపంచం నేను, నాది, నన్ను గురించే అనేదాని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం దేవుణ్ణి సంతోషపెట్టడం లేదు. దేవుడు మనలను బయటికి చూడమని పిలుస్తున్నాడు, మన లోపలికి కాదు. మనల్ని మనం అతిగా పట్టించుకునే లక్షణాలు. మనల్ని మనం అతిగా పట్టించుకునే అలవాటు కొన్ని స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. తనపైనే దృష్టి పెట్టడం, తన సమస్యలు, దురదృష్టాలు మరియు తన కష్టాల గురించే ఎక్కువగా ఆలోచించడం, ఎప్పటికీ తను ఏమి చేయగలడో చూడలేకపోవడం, ఎప్పుడూ తనను తక్కువగా అంచనా వేసుకోవడం, ఇతరులు ఏమి చేయగలరో మాత్రమే చూడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోవడం. ఈ అలవాటులో కూరుకుపోయినప్పుడు నిజమైన ఆనందం కలగదు. పర్యవసానాలు. నష్టాలు ఏమిటి? ఈ అలవాటు మన జీవితాలపై ఎన్నో ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. సంతోషాన్ని కోల్పోవడం. మనస్సు మన సమస్యలమీదే ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేము. సంతోషంగా ఉండటానికి మార్గం మన మనస్సును మనపై నుండి తీసివేసి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటం. మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఎన్నడూ సంతోషంగా ఉండలేరు అనే మాట ఎంత నిజం కదూ. ఆరోగ్యంపై ప్రభావం. అతిగా మనల్ని మనం పట్టించుకోవడం తలనొప్పి, కడుపునొప్పి వంటి శారీరక సమస్యలకు కూడా దారితీస్తుంది. మన మానసిక స్థితి మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దేవుని చిత్తానికి విరుద్ధం. దేవుడు మనలను మన సమస్యలతో కుంగిపోవాలని కోరుకోవడం లేదు, కాని వాటి నుండి లేచి ఆయన పనిచేయమని కోరుతున్నాడు. దుఃఖం సహజం, కాని దుఃఖపు ఆత్మ మన జీవితాన్ని శాసించకూడదు. దేవుడు కన్నీళ్లను ఎందుకిచ్చాడు? మన స్వంత బాధల కోసం మాత్రమే కాదు, గాయపడిన ఇతరుల కోసం కూడా. విశ్వాస జీవితానికి ఆటంకం. ఈ అలవాటు దేవునిపై మనకున్న నమ్మకాన్ని బలహీనపరుస్తుంది మరియు ఆయన సహాయం నుండి మనల్ని దూరం చేస్తుంది. దేవునిపై ఆధారపడకుండా మన సొంత ఆలోచనలలోనే ఉండిపోతాం. దీని నుండి విముక్తి. బైబిలు మార్గాలు. ఈ నష్టదాయకమైన అలవాటు నుండి విముక్తి పొందడానికి దేవుని వాక్యం మనకు అద్భుతమైన మార్గాలను చూపిస్తుంది. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటం. మీ మనస్సును మీపై నుండి తీసివేసి ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు. ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగలిగే ఆనందాన్ని మీకు ఇస్తాడు. మీ సమస్య ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ఇతరులకు సహాయం చేయడానికి అభిషేకిస్తాడు. మీరు ఇతరులకు సేవ చేసినప్పుడు దేవుడు ఇతరులను మీకు సేవ చేయడానికి ఉపయోగిస్తాడు. దేవునిపై నమ్మకముంచడం. దేవుడు మనల్ని చూసుకుంటాడు. మనల్ని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో, నా దేవుడు క్రీస్తు యేసునందు తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని వ్రాయబడి ఉంది. దేవునిపై సంపూర్ణ నమ్మకంతో జీవిద్దాం. మన ఆశీర్వాదాలను గుర్తించడం, మనకు లేని వాటి గురించి ఆలోచించకుండా మనకు ఉన్న వాటి గురించి కృతజ్ఞతతో ఉండాలి. ఒక ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించడం ద్వారా మనం మన ఉద్యోగాలను అభినందించడం నేర్చుకోవాలి. మొదటి తెస్సలోనీయులకు వ్రాసిన పత్రికలో, ప్రతి విషయమందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని దేవుని వాక్యం బోధిస్తుంది. శారీరక మరియు మానసిక విశ్రాంతి. అలసిపోవడం ఈ అలవాటుకు ఒక ఆహ్వానం. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. నిద్ర, నిశ్శబ్దం మరియు ఒంటరి సమయం మన ఆత్మను పునరుద్ధరించగలవు. మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసెదను అని యేసుప్రభూ పిలుస్తున్నాడు. సమస్యలను పరిష్కరించడం మరియు క్షమించడం. పరిష్కరించబడని సమస్యలు, కోపం, గొడవలు మరియు బాధలు ఈ అలవాటుకు తలుపులు తెరుస్తాయి. ఎఫెసీలకు వ్రాయబడిన పత్రికలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీలో నుండి తీసివేయబడాలి. ఒకరినొకరు దయతో, కనికరముతో క్షమించుకొనుడి. దేవుడు క్రీస్తునందు
మిమ్మును క్షమించిన ప్రకారము క్షమించడం ద్వారా మన ఆత్మలను బంధకాల నుండి విడిపించుకుందాం. లేచి నిలబడటం. యోహాను సువార్త 5-8లో యేసు ఒక 38 సంవత్సరాలు బాధపడిన వ్యక్తితో లేచి నీ పరుపును ఎత్తికొని నడువు అని చెప్పాడు. అతడు వెంటనే స్వస్థపరచబడి తన పరుపును ఎత్తికొని నడిచెను. మన గతం ఎలా ఉన్నా దేవునిలో గొప్ప భవిష్యత్తుంది. ఆయన కొత్త ఆరంభాలను ఇష్టపడతాడు. నిరాశ నుండి లేచి నిలబడదాం. ముగింపు. ప్రియమైన వారలారా, మనల్ని మనం అతిగా పట్టించుకోవడం మన జీవితాలను వ్యర్థం చేస్తుంది మరియు దేవుని చిత్తాన్ని అడ్డుకుంటుంది. మనల్ని మనం కాదు, ఇతరులకు సహాయం చేయడానికి మరియు దేవుణ్ణి మహిమపరచడానికి మన మనస్సును మార్చుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు మనకు నిరీక్షణను ఇస్తాడు. ఈ రోజు ఈ అలవాటు నుండి బయటపడి ఆనందం మరియు తృప్తితో కూడిన జీవితాన్ని గడపడానికి సమయం ఆసన్నమైంది. దేవుని వైపు చూద్దాం, ఇతరులకు సేవ చేద్దాం మరియు ఆయన మహిమ కోసం జీవిద్దాం. ఆమేన్.